గారు ఏబి ఒకటి ప్లే చేయండి. సన్న బియ్యం ఇస్తానని అధ్యక్ష సన్న బియ్యం ఇస్తామని అదే అలా చెప్పేది కూర్చో. అన్నా ఇప్పుడు కూడా అంట నీ అమ్మ మొగుడనే. అధ్యక్ష చెప్తా. అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు మొట్టమొదట నాలెడ్జ్ గురించి చెప్పాడు. అధ్యక్ష మాకు నాలెడ్జ్ అనేది బాడీలో ఉండదు అధ్యక్ష, బ్రెయిన్ లో ఉంటది. ఆయన పెద్ద బాడీ ఉంది కాబట్టి దాంట్లో ఆయనకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని ఫీల్ అవుతున్నాడు అధ్యక్ష. బాడీలో కాదు నాలెడ్జ్ ఉండేది బ్రెయిన్ లో ఉంటది, ముందే తెలుసుకోవాలి అధ్యక్ష. ఆయన అధ్యక్ష సన్న బియ్యం ఇస్తానని వెళ్దాం. అధ్యక్ష సన్న బియ్యం ఇస్తామని రైట్. ఇది కొడాలి నాని గారు దేవాలయం లాంటి అసెంబ్లీలో నీ అమ్మ మొగుడు. అది సందర్భం ఏమైనా కనీసం ఇంకితం అంటూ ఉండాలి కదా మనిషి అన్న తర్వాత. ఎందుకు అంత దారుణంగా అంత బరి తెగించిగా రోడ్డెక్కారు? ఇవే కదా మీకు శాపాలు. ఈరోజు ఇంత దారుణంగా ఓడిపోవడానికి, బయటకు వచ్చి ఫ్రీగా మాట్లాడలేకపోవడానికి కారణాలన్నీ కూడా ఇవే కదా. అసెంబ్లీలో నీ అమ్మ మొగుడు అంటే అసలు ఏమైనా, అసలు రోడ్డు మీద కూడా మాట్లాడితే ఎవడన్నా సరే చెప్పు తీసుకుకొడతారు ఇలాంటి మాటలు. అంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, అసహ్యించుకునే విధంగా, అతి నీచంగా అసెంబ్లీ వస్తుంది అంటే ఈరోజు ప్రజా గొంతుకై అక్కడ సభ్యులు మాట్లాడాలి, ప్రజల సమస్యల మీద చర్చించాలి. ఈరోజు ఎవరైనా మీ పిల్లల్ని ఒక కాసేపు 5th క్లాసో 6th క్లాసో 10th క్లాస్ పిల్లల్ని 10 నిమిషాలు అసెంబ్లీ చూడమనండి, భయపడి పారిపోతారు. అక్కడ ఏదో పెద్ద అల్లరైపోతున్నదని, లేకపోతే వినలేక చెవులు మూసుకుంటారు. అసలు పేరెంట్సే పిల్లల్ని అసెంబ్లీకి చూపించే పరిస్థితి లేదు కదా. ఇదే ప్రజాస్వామ్యం మనకి, ఇదే రేపు జనరేషన్కి మనం ఇచ్చే మెసేజ్. అసెంబ్లీ సెషన్స్ అయ్యో వీళ్ళు దేని మీద మాట్లాడుతున్నారు, ఎలాంటి వాటి మీద చర్చ జరుగుతుంది, రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి ఏంటి, లేకపోతే రాష్ట్రంలో ఉన్న లోపాలేంటి, వాటిని ఏ రకంగా వీళ్ళు చర్చిస్తున్నారు. మనం ఇంత కష్టపడి ఓటేసాం కదా, 5 సంవత్సరాలు వాళ్ళకి సింహాసనం అప్పచెప్పాం కదా, ఎక్కి కూర్చుని మా మీద ఎక్కని. మరి వాళ్ళు ఏం చేస్తున్నారని వీళ్ళు చూసే పరిస్థితి ఉంటుందా? ఎంత దారుణమైన టీఆర్పీ రేటింగ్స్ ఈరోజు అసెంబ్లీలో ఉన్నాయంటే చాలా దారుణమైన టీఆర్పీ రేటింగ్స్, ది వర్స్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఉన్నాయి అసెంబ్లీ సెషన్స్లో. మీరు చూసుకోండి, ఏ టీవీ ఛానల్ అన్నా ఏమన్నా చాలా తక్కువ కంపారిటివ్. చిన్నవి షార్ట్స్ పెట్టో చిన్నవి ఏదో కిట్స్ చేస్తుంటే దానికి లక్షలు కోట్లు వ్యూస్ వస్తున్నాయి. అసెంబ్లీ అంటే ఎంత గొప్ప అవకాశం ఇచ్చినా ప్రజలకి మీరిచ్చే ఆ మాటలు, మీరిచ్చే ఆ సందేశాలు చూడడానికి ఎవడూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే అక్కడే తెలిసిపోతుంది మనం దాన్ని దిగజార్చామని. దాన్ని దిగజార్చుతున్నాం. ఇది మంచి పరిణామం కాదు, మంచి పద్ధతి కాదు. పోలీస్ ఆఫీసర్ నా కొడుకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరుకుంటాడు, ఒక ఐఏఎస్ కలెక్టర్ నా కొడుకు ఐఏఎస్ అవ్వాలని కోరుకుంటాడు, ఒక డాక్టర్ నా కొడుకు కావాలని కోరుకుంటారు. కానీ ఒక రాజకీయ నాయకుడు వారసత్వంగా వాళ్ళు బలవంతంగా రుద్దితే వెళ్తాడేమో తప్పించి వాళ్ళైతే అంత ఇంట్రెస్ట్ చూపించరాడు. తెలివైనోడు అయితే మాత్రం నేను రాను అని చెప్తాడు. నువ్వు రాజకీయ నాయకుడు అవ్వాలని మన పిల్లలతో మనమే చెప్పలేని దుస్థితిలో ఉన్నాం. అంత తక్కువ. ఇన్ని కోట్ల మందిని ఏలే అవకాశం ఉన్న ఆ కుర్చీని మనం వద్దు అనుకుంటున్నామంటే, అటువైపు చూడొద్దు అనుకుంటున్నామంటే, అటువైపు బెల్లొద్దు అనుకుంటున్నామంటే, ఆ మాట వినొద్దు అనుకుంటున్నామంటే ఎలాంటి దుస్థితిలో ఈరోజు మనం ఉన్నాం ఒక్కసారి గమనించాలి కదా. అసెంబ్లీలో మనం మాట్లాడి నీ అమ్మ నీ అక్క అని మాట్లాడి ఇంటికి వెళితే అదే అమ్మ అదే అక్క కనిపిస్తే మీకేం అనిపించట్లేదా? సిగ్గుగా లేదా? తప్పు చేసేమన్నా ఆవేదన లేదా?
AB1 కూడా ఒకసారి ప్లే చేయండి కొడాలి నాని. బట్టబుర్ర అయ్యన్ పాత్రుడు గాడు భారతమ్మ అంటే వెళ్ళి హాస్పిటల్లో చూపించాలంట. అరే అయ్యన్ పాత్రుడు, నీ నాయకుడు చంద్రబాబు నాయుడు గాడు, లోకేష్ గాడు, ఈ పప్పుగాడు తుప్పుగాడు ఎక్కడి నుంచి వచ్చారా ఇక్కడికి? ఉండేది హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అక్కడే ఉంటుంది, పెద్ద హాస్పిటల్. అందుకే నా కొడుకులు పిచ్చి పిచ్చికి ఇక్కడ రోడ్ల మీద తిరగగానే భువనేశ్వర్ గారు తీసుకెళ్లి అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ 4 రోజులకి ఇక్కడ పంపుద్ది పిచ్చి నా కొడుకులు అక్కడ ఆవిడ భరించలేక. ఇక్కడికి వచ్చే పిచ్చి కుక్కల్లాగా మొరికి మళ్ళీ 4 రోజులైనాక అక్కడ పోతారు. మళ్ళీ ఆవిడ తీసుకెళ్లి ఆ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఈ పిచ్చనావిడలు ట్రీట్మెంట్ చేయించడం, మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి వదలటం. వీడు వాళ్ళ తమ్ముడికి ఎక్కించినట్టు పిచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పిచ్చి వాళ్ళందరికీ పిచ్చి ఎక్కిస్తాం. వీడు తమ్ముడు తమ్ముడు అని చెప్పి ఈ పిచ్చి ఉన్నటువంటి ఇది అందులో ఏదైనా వాళ్ళు ఏదైనా తప్పుగా మాట్లాడారు లేకపోతే ఇంకొకటి అన్నారు అంటే ఇది కరెక్ట్ కాదు, ఇదిగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, ఇదిగో ఇది నిజం అని చెప్పకుండా పిచ్చి కుక్కలు పిచ్చి నా కొడుకులు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అదే తెలుగుదేశం పార్టీ కదా. సరే అది ఎన్టీఆర్ గారు ఉండనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఉండనివ్వండి, రేపు ఇంకొక ఎక్స్ ఉండనివ్వండి, వై ఉండనివ్వండి, మీ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? మీ జెండా అజెండా ఎక్కడి నుంచి పుట్టింది? అదే పార్టీలోని కదా. సరే విభేదాలు వస్తాయి, సొంత కుటుంబంలోనే వస్తాయి, అన్న దబ్బుల మధ్య రక్త సంబంధం ఉన్న వాళ్ళ మధ్య వస్తాయి, విభేదాలు వస్తాయి, గొడవలు వస్తాయి. కానీ ఇంత దారుణంగా మాట్లాడుకుంటారా? ఓకే, చూసుకోవడం మానేస్తారు, నచ్చలేదనుకో మాట్లాడడం మానేయండి. నచ్చకపోతే బెరితెగించి మాట్లాడతామన్న ఈ థియరీ ఏంటి? ఎక్కడ చదివారు అసలు? ఏ స్కూల్లో చదివారు? ఏ యూనివర్సిటీ పట్టాలు ఇవి? ఎక్కడ నేర్పారు ఇవి? ఇది ప్రజలు అంటున్నారు, అందుకే ఈ శిక్ష వేశారు అని. ప్రజల మాటలు ఇవన్నీ కూడా. ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయారు అన్నది ఒక్కసారి రివైండ్ చేసుకుంటే మీ తప్పులు మీకు తెలియదా? ఎవరో చెప్పనవసరం లేదు, అది మీకు తెలుసు. కానీ మేకపోతే గాంభీర్యం కదా, తప్పదు. కొమ్ములు విరాలి, కాలర్ ఎగరేయాలి, లేకపోతే నలుగురిలో షేమ్ అయిపోతాం, వాళ్ళు ఏమైనా అనేసుకుంటారు. కానీ ఇంటర్నల్గా ఒకటి గుచ్చేస్తుంటుంది, మొత్తం అది పడుకోబెడుతుంది. కంటి మీద కునుకు కూడా రానివ్వదు. ఎందుకురా బాబు ఎంత చేసాము, ఈరోజు ఎందుకు ఈ అండర్ గ్రౌండ్లో పాడిపోవాల్సి వచ్చింది, ఎందుకు ఈ ఊర్లో వదలాల్సి వచ్చింది ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని అని. పిచ్చి కుక్కలు అవి ఇవి నీ అమ్మ మొగుడు, ఇంకా చాలా ఉన్నాయండి. అవన్నీ చెప్పలేము, సరిపోదు మనకి, అసలు టైమే సరిపోదు. రోజా గారు అవనియండి, ఈయన అవనియండి, లేకపోతే ఇంకొకరు అవనియండి, వీళ్ళు మాట్లాడిన మాటలు అలాగే ఎన్ని సీరియల్ అన్నా తీయచ్చు, కొన్ని 100 ఎపిసోడ్లు అవుతాయి. ఒక్కొక్క ఎపిసోడ్ మీద వర్ణించుకుంటూ వెళ్తాను. వాళ్ళకు ఉండాలి అది. కొడాలి గారిది ఇంకా బయట ఏమైనా ఉంటే ప్లే చేయండి. వాయిస్ ఇది ఈయన. ఇంకా అలాంటివన్నీ ఇంకెన్ని అనిపిస్తాను నేను మాత్రం, చాలా ఉన్నాయి ఇలాంటివి. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారుని ప్రజలు ఇంతలాగా ఆదరించి